హాయ్ అండి. మీరు కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? నేనైతే కొత్తగా హెయిర్ బ్యాండ్ ట్రై చేశాను. కొంటే 20 రూపీసో 30 రూపీస్ ఉంటుంది అనుకోండి, కానీ మన చేతులతో మనం చేసేదే కదా మనకి హ్యాపీ ఇచ్చేది. సో మా పాపకైతే నేను చాలానే కొంటాను, కానీ తనకి ఏది నచ్చదు, ఏది కొత్తగా చూస్తే అదే కావాలి. సో తింటే ఇలా కాదని చెప్పి అది పాత హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఉంచాను అనమాట. నా దగ్గర ఒక జాకెట్ పీస్ ఉంటే దాన్ని నేను ఎలా ట్రై చేశాను చూడండి. ఎలా ఉంది, ఇలా ఫ్లేవర్ ట్రై చేశాను కొత్తగా. ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేశానండి. ఫస్ట్ టైం నాకు బాగా వచ్చింది. నాకైతే ఒక 10 మినిట్స్ మాత్రం పట్టింది. చూడండి, ఈ మధ్యలో నేనైతే ఫ్రిల్స్ పెట్టుకున్నాను కదా, దీని మధ్యలో మీరు ఏదైనా స్టోన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, లేదా పూసలు పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే లేవని చెప్పి నేను ఇలా సింపుల్గా చేశాను. ఇది ఎలా చేసానో చూపిస్తాను నాకు. మనమైతే ముందుగా క్లిప్ ఎంత పొడవు ఉంది, దానికి ఎంత వెడల్పు క్లాత్ సరిపోతుందో టేప్ ఉంత టేపు లేదా స్కేల్తోనైనా చూసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్న క్లిప్పు 15 ఇంచెస్ పొడవు ఉంది, 1 ఇంచ్ వెడల్పు ఉంది. దాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇది చేతితోనైనా కుట్టుకోవచ్చు అండి, కాకపోతే కొంచెం టైం టేకింగ్, మిషన్ లేదు అనుకునే వాళ్ళైతే. సో ఇలా కుట్టుకున్న తర్వాత రెండు వైపులు ఓపెన్స్ ఉంటాయి కదా, ఓపెన్స్లో ఒక ఓపెన్ అనేది క్లోజ్ చేసేయాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఏదైనా చిన్న పుల్ల లాంటిది తీసుకొని దాన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేయడం కూడా చాలా ఈజీనే అండి. ఎటైతే మనం క్లోజ్ చేస్తామో అటువైపు నుంచి దాన్ని రివర్స్ చేసుకోవాలి. చూడండి, ఈజీగానే అవుతుంది. నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. సో అది తీసుకున్న దగ్గర నా దగ్గర అయితే ఏ క్లిప్ ఉందో దాని లోపలికి పెట్టేస్తున్నాను. చూడండి, చాలా ఈజీ అండి, ట్రై చేయండి. అంటే ఒక్కోసారి మన దగ్గర వేస్ట్ క్లాత్లని లేదంటే పాత చున్నీలు అలాంటివి ఉంటాయి కదా, వాటితో ఒకసారి ట్రై చేయండి. ఇంకోవైపు ఓపెన్ ఉంటుంది కదా, దాన్ని మీరు సూదితో కుట్టేసుకోండి, దాన్ని క్లోజ్ చేసేయండి. తర్వాత క్లిప్ పైన ప్రిల్స్ అనమాట, నేను ఇందాక వీడియోలో చూపించాను కదా పైన ప్రిల్స్. దానికోసం క్లాత్ పొడవు వచ్చి 20 ఇంచెస్, వెడల్పు వచ్చి 2 ఇంచెస్ అనమాట. సో ఇక్కడ చూపిస్తున్న దాన్ని కూడా అలాగే కుట్టేసుకోండి. ఫ్రిల్స్ ఇంకెక్కువ కావాలంటే క్లాత్ ఎక్కువ తీసుకోవచ్చండి. దగ్గరగా కావాలనుకుంటే మటుకు ఒక 30 ఇంచెస్ ఇలా తీసుకోండి. చూడండి, అలా వీడియోలో ఎలా చూపిస్తున్నా ఆ విధంగా కుట్టేసుకోండి. సో కంప్లీట్ అయిపోయింది కదా. దీన్ని కూడా రెండు వైపులా ఓపెన్ ఉంటుంది కదా, ఒకవైపు క్లోజ్ చేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా మీరు కట్ చేసుకోండి. ఎందుకంటే మనం రివర్స్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ వల్ల కొంచెం ఎగుడు దిగుడు వచ్చి బయటికి సరిగ్గా కనిపించదు అనమాట, అందుకని. సో ఒకటైతే క్లోజ్ చేసేస్తున్నాను ఓపెన్స్లోను. చాలా ఈజీ అండి. మన దగ్గర వేస్ట్ క్లాత్లు చాలా ఉంటాయి కదా, వాటితో ఈజీగా ఇలా చేయొచ్చు. ట్రై చేయండి. అలాగే ఇది కుట్టినాక స్టిక్స్తోని దాన్ని రివర్స్ చేసుకొని ఇందాక చూపించిన విధంగా. సో ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టాలి. ఫ్రిల్స్ కూడా చాలా ఈజీ అండి. మిషన్ కిందకి ఆ క్లాత్ అందదంటే మనం రివర్స్ చేసాం కదా చిన్న పుల్లతోని, దాంతో కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. వీడియోలో చూపిస్తాను చూడండి. దాన్ని కూడా చూడండి, అలా పెట్టుకొని 1 by 1 ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టేసుకోవడమే. ఒక 20 ఫ్రిల్స్ అయితే సరిపోతుందండి. ఫ్రిల్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి, ఎందుకంటే అది చిన్న క్లాత్ కదా, మిషన్ దగ్గర మన చెయ్యి వెళ్ళే అవకాశం ఉంటుంది, వేళ్ళు మిషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో నేనైతే ఇందాకున్న చిన్న పుల్లతోనే హెల్ప్ తీసుకొని ఫ్రిల్స్ పెడుతున్నాను. అలాగే సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, అందరూ ట్రై చేయండి, పర్లేదు.
చూడండి ఫ్రిల్స్ ఎలా వచ్చాయో. సో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నేనైతే కట్ చేసేస్తున్నాను. మనం ఎక్కడి నుంచి ఎంతవరకు పెట్టుకోవాలో పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ మార్కింగ్ పెట్టుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టుకోవాలండి. మరీ ముందు నుంచి అయితే బాగోదు కదా, మిడిల్ నుంచి అయితే బాగుంటుంది. దానిపై మళ్ళీ డబుల్ కుట్టు వేసుకుంటున్నాను, ఎందుకంటే ఫ్రిల్స్ అనేవి ఊడిపోకుండా. ఇప్పుడు దాన్ని హెయిర్ బ్యాండ్కి సెట్ చేసుకుందాం. నా దగ్గర అయితే ఈ గమ్ము ఉంది. నేనైతే ఈ గమ్ము ట్రై చేశాను కానీ పెద్దగా ఏమి అంటే అంటలేదు. మీరు క్లాత్కి అంటించింది ఉంటుంది కదా, ఫెవికిక్ అని లేదంటే ఇంక వేరేది ఏదైనా అది ట్రై చేయండి. ఇదైతే పెద్దగా అంటలేదు, ఊడిపోయింది మాటిమాటికి. మళ్ళీ వేరే గమ్ము వైట్ కలర్ ఉంది, అది ఫెవి బాండ్ ఏదో అనుకుంటాను, అది తెచ్చి అంటించాను. అదే దాంతో అయితే బాగానే ఉంది. సో ఇప్పుడు గమ్మ అలా అంటించాం కదా, దానిపైన అలాగ అంటించేసుకోవడమేనండి. చాలా అంటే చాలా ఈజీ. ట్రై చేయండి, పర్లేదు. ఇలా నేనైతే ఒక ఫ్లేవర్ ట్రై చేసి ఆ ఫ్లేవర్ని దానికి సెట్ చేశాను. ఈ ఫ్లేవర్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. ఎలా ఉంది? బాగుందా? నీకు హెయిర్ బ్యాండ్ నచ్చిందా? నేనే చేశాను రత్య.